అన్న నమస్తే, మీ పేరు? కె రామకృష్ణుడు. ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాం, బిజినెస్ చేస్తాం. ఏంటి అసలు ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోవట్లేదు చంద్రబాబు? గత ప్రభుత్వంలో రైతులకి సక్రమంగా చూశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఒక రైతుగా మీరేం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి? అదల్లా ఏం లేదండి, వ్యవసాయం ధరల గురించి అని విమర్శిస్తున్నారు. కానీ పంట అత్యధికంగా పండి వర్షాల వల్ల నాణ్యత తగ్గినందువల్ల రేట్లు ఇవ్వడం లేదు. ఎక్కువ అధిక వర్షాల వల్ల క్వాలిటీ తగ్గింది, క్వాలిటీ తగ్గినందుకు ధర తగ్గింది. అంతే, క్వాలిటీ బాగుంటే 80 రూపాయలు 77 రూపాయలు రైతు కానీ పత్తి కానీ వేస్తున్నారు ధరలు. క్వాలిటీ లేనప్పుడు మద్దతు ధర ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. అట్లా అది అంటే ఏదైతే చంద్రబాబు గతంలో రైతులు వ్యవసాయం దండగన్న మంత్రి, ఈ రోజున సీఎం అయితే రైతులు ఎలా సంతోషంగా ఉంటారని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 24 గంటలు హార్నిషలు పేపర్కి వస్తుంటే ఎమ్మడే పునఃసమీక్షిస్తున్నాడు. మన ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు కానీ ఎమ్మడే ఇట్లా రెవెన్యూ ఇట్లా చేయడం లేదని అంటే ఎమ్మడే మీటింగ్ పెట్టి దానిని పరిష్కరించండి. ఫ్రీ హోల్డ్ సమస్యలు కానీ, భూమి 220A లేటివి కానీ, అర్జీలు 70% ఉండేటివి కానీ నా దగ్గర మీరు ఎందుకు పరిష్కరించడానికి కలెక్టర్లను కానీ మందలించడం జరిగింది. బాగా చేస్తున్నాడు. నారా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు గారు కానీ అందరూ 24 గంటలు కష్టపడి ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా చేయాలని చేస్తున్నారు. అంటే సార్, మీరు రైతు అంటా ఉన్నారు కదా, మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలో కనుక విత్తనాలు కానీ, లేదా రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కానీ ఏ ప్రభుత్వం నచ్చింది అసలు మీకు? మాకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో సబ్సిడీలు అయితే రాలేదు. అన్నదాత సుఖీభావ పథకాలు ఈ ఫ్రీ హోల్డ్ ఉన్నందువల్ల యునా భూముల కింద చూపించడం వల్ల మాకు డబ్బులు వల్లేదు. అది అంటే ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏంటంటే నీళ్ళు రావాలంటే పూడుకలు తీయాలి, కాలువలు పూడుకలు తీస్తేనే నీళ్ళు వస్తాయి. మరి అలాంటిది గత ప్రభుత్వం ఏమైనా చేసిందన్న అసలు? అట్లాంటిది ఏం చేయలేదు. ఆ ప్రభుత్వంలో ఏం చేయలేదు. ఈ ప్రభుత్వంలో మంచిగా జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఉంది, అధికారులు క్రమశిక్షణతో చేస్తున్నారు. ఆఫీసుల కాటికి పోతే ఏమో పలుకుతున్నారు, ఇబ్బంది ఏం లేదు. అంటే కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు ప్రజలు మోసం చేశాడు, మోసపూరిత హామీలతో గెలిచాడు చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద 420 కేసు అని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. మరి 420 కేసు పెడతాను కదా, ఎవరి మీద పెడతారు అసలు 420 కేసు? అవల్ల సార్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు. పెన్షన్ పథకము 1వ తారీఖు నాడే వేస్తున్నాడు. అన్నదాత సుఖీభావ చేస్తున్నాడు. మళ్ళీ అంచి వచ్చేసి గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన హామీలు ఒకటి ఉంది, పెన్షన్ పథకం ఒకటి ఉంది, ఆయన నెరవేర్చాల్సిన పథకం. ఈ భూముల సమస్య ఆయన ఈ ఇనాం భూములు కొన్ని ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్లు అయినాయి. అవి రిజిస్ట్రేషన్లు కాకుండా నిలబెట్టినారు. 2004లో బాగా రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇప్పుడు అవి ఇనాం భూములు అని చెప్పేసి రిజిస్ట్రేషన్లు కాకుండా దానిలో పరిష్కారం చూపితే ఆయనను మించిన దేవుడు ఒకరు ఉన్నారు. ఈ భూముల సమస్య ఈ అన్ని అన్నదమ్ములవి ఒకరికొకరి వేసినాడు. అప్పుడు జగన్ ప్రభుత్వంలో రీసర్వేలో కొట్టుకొని వస్తున్నారు పల్లెల్లో. అదొక్కటి సమస్య చేస్తే ఆయన ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. రెవెన్యూ భూముల సమస్యనే ఇప్పుడు పెద్ద ఇబ్బంది అయింది, అని తప్పితే ఏం లేదు. అంటే గతంలో అదే విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి మన సొంత భూముల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకున్నాడు, తాకడ పెడతా అని చెప్పి కూడా అన్నారు. అందుకే కదా ఆయనని 11 చెల్లెకే పరిమితం చేసినారు. జగనన్న భూమి, జగనన్న రీసర్వే, నంబరాలవి ఆయన ఫోటోలు అవెల్ల ఉన్నందుకే కదా మేము తిరగబడి ఆయనకు ఓట్లు వేయకుండా మేము చంద్రబాబు గారికి ఓటేసినాం. నేను ఒక డెవలప్మెంట్ బ్రహ్మాండంగా 24 గంటలు ఒక్కరోజు కానీ ఆయన ఇంటి దగ్గర ఒక సీఎం హోదాలో ఇంటి దగ్గర ఉన్న రోజు లేదు. పార్టీ ఆఫీసు కార్యక్రమాలు అన్నీ 24 గంటలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అందరికంటే నెంబర్ 1. ఇమీడియట్లా ఎక్కడైనా దుబాయ్లో ఉన్న ఇరుక్కుపోయిన వాళ్ళని ఎక్కడైనా ఏదన్నా ఒక సెల్లులో సోషల్ మీడియాలో ఇబ్బంది ఉన్నా కానీ స్పందిస్తున్నాడు. అంతగా ఆ హోదాలో స్పందిస్తున్నాడు అంటే అంతకంటే ఏం కావాలి మనకు? ముఖ్యం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయింది. అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వంలో అల్లాడిపోయే వాళ్ళు, భయం వేసేవాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఇప్పుడే లేదంట కన్నా లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం చేసే చంద్రబాబు. పోలీసులు చంద్రబాబు చెప్పిందే పోలీసులు కూడా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏం లేదు, నిర్భయంగా ఉన్నారు. రాయలసీమ బ్రహ్మాండంగా ఉంది, స్వేచ్ఛగా ఉన్నాం, బ్రహ్మాండంగా రోడ్ల వెనుక వస్తున్నాం, మంచిగా టీలు తాగుతున్నాం, మంచిగా ఇంటికి వెళ్ళిపోతున్నాం, అన్నదమ్ములు లెక్క బతుకుతున్నాం. గతంలో ఎలా తిరిగారా మీరు రోడ్లు? ప్రభుత్వం విమర్శించినప్పుడు అస్సలు మాట్లాడకూడదు.
భయం ఏమన్నంటే ఏం జరుగుతుందో అంత భయపడే వాళ్ళం. పొలం రీసర్వే ఈ ఇష్టానుసారంగా రాసి పాడేసినారు జగన్ రీసర్వేలో. ఇప్పుడు పొలం ఉంటుంది ఎక్కడైనా పోయిన వాళ్ళు కానీ వాళ్ళు వేసుకున్నట్టు దాన్ని భూమి నా భూమి వీటికంటే వాటికి రాసేసినారు. అట్లా జరిగింది. ఆ రీసర్వే అంటేనే ఇంకా భయం అయితే. ఇప్పుడు ఎన్ని సొంత మా గ్రామంలో కొట్టుకొని వస్తున్నారు పొలాలు. అన్నదమ్ములు అయ్యి అట్లా ఈ నాములు వేసినారు. అన్నదమ్ములు ఒక అన్న తమ్మునికి ఎక్కువ వేసినారు, ఒక తమ్మునికి ఎక్కువ వేసినారు, వాళ్ళే కొట్లాడుతూ వస్తున్నారు. మరి ఏం చెప్తారు? మరి ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళు కోటి సంతకాలు సేకరణ చేస్తా ఉన్నారు. దానిలో గవర్నమెంట్ కూడా కలుస్తాం 17వ తారీఖు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? అని ఆయన ప్రతిపక్ష హోదా ఆయన ధర్మం ఆయన నిర్వర్తించాలా. వీళ్ళు ఇంకా ప్రైవేటు చేయాలని నిర్ధారించలే. ఇట్లా ఆలోచన చేస్తే ఆయన ఎమ్మడ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. వీళ్ళు కానీ పునఃపరిశీలించి ఏదో ఒకటి చేస్తారు వాళ్ళు. కానీ సంతకాలు కూడా ప్రజలు కావాలని పెడుతున్నారు లేదా వైసీపీ వెంటబడి ఏమైనా పెట్టేస్తున్నారు సంతకాలు? ఎవరు పెట్టడం లేదు. వాళ్ళే 5 మంది 10 మంది సంతకాలు పెట్టుకుంటున్నారు, తీసుకొచ్చున్నారు అంతే. మా ఏం లేదు సంతకాలు ఇంతకాల వెళ్ళ ఏం లేదు. ప్రజలు గమనిస్తుంటారు అన్నీ. మనం ఏ తప్పు చేయని చంద్రబాబు తప్పు చేసినా గమనిస్తారు ప్రజలు, జగన్ తప్పు చేసినా గమనిస్తారు. ఒకప్పుడు నేనే వైసీపీకి ఓటేసిన. నేను వైసీపీకి ఓటేశారా? ఇప్పుడు కాదు, తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు రీసర్వే జరిగినాక అయిపోవద్దు నేను అని చంద్రబాబుకి ఓటేసినాం. ఎందుకు జగన్కి ఓటేసిన మీరు మళ్ళీ చంద్రబాబుకి ఎందుకు ఓటేశారు? మీరు పొలాలలో దూసుకుపోతుంటారని భయం అయితే. ఆ రీసర్వేలు బాగా ఇదే అయిపోయిందండి. చంద్రబాబు సైకిల్ మాకు చంద్రబాబు మేలవుతాడని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ ఉంటుంది రాష్ట్రం అని చేసుకున్నాం. ఏమంటే ఈ 2 సంవత్సరాలు అవుతుంది పొలం సమస్యలు దిగడంలే. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక్కటి మార్చితే చాలా ఆయన దేవుడుగా అంతే. చంద్రబాబు అవసరం లేదు, ఆయన పథకాలు అవసరం లేదు. రెవెన్యూ సమస్యలు ఎన్ని ఉన్నాయంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. అది ముఖ్యం. చంద్రబాబు నాయుడు సార్కి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం మేము. రెవెన్యూ సమస్యలు తీస్తే చాలు, నువ్వే దేవునివి అంతే. మరి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు దోచుకుంటున్నారు, ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? తప్పుడు మాటలు. చంద్రబాబు సార్కి అవసరం లేదు, నారా లోకేష్ సార్కి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఇంకా నిదానస్తుడు. ఆయన ఇంకా మంచిగా రాష్ట్రాన్ని అభివృద్ధి, ఆయనకు స్వార్థం ఉంటే ఆయన పార్టీ పరంగా పెట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలనేవాడు. ఆయన అన్నీ వదులుకున్నాడు ప్రజల కొరకు. వాళ్ళ ఉండి మద్దతు తెలిపి మీరు మంచి చేయండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు సార్ గారికి. అంతకంటే ఏం కావాలి? ఆయన కానీ ఒక మంచి ఉన్నత స్థాయి పవన్ కళ్యాణ్ అట్లాంటి వాడు కానీ చంద్రబాబుకు సహకరించి మీరు ఇంకా ప్రజలకు సేవ చేయండి, ఇంకా 10 ఏళ్ళు ఉండండి మీరు అంటున్నాడు ఆయన. మళ్ళీ ఈ రోజుల్లో ఎవరుంటారు? నేను ఎప్పుడెప్పుడు పెరుకొచ్చుకొని ఎప్పుడెప్పుడు నాకు అధికారం కావాలనే వాళ్ళు ఉన్నారు. కానీ అట్లాంటిది ఏం లేదు. మరి 2029లో ఎన్డీఏ కుటుంబం అయితే జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కానీ విడిపోతే మళ్ళీ వైసీపీ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? వాళ్ళు వీళ్ళు విడిపోయేది లేదు, ఆ వైసీపీ వచ్చేది లేదు. ఈసారి ఇంకా 10 సంవత్సరాలు ఉంటే మన రాష్ట్రం ఎక్కడ నంబర్ 1 స్థానంలో అవుతుంది. ఇప్పుడు డెవలప్ అవుతుంది. మనకు మంచి రాజధాని కట్టకాల, మనం మంచి రోడ్లు వస్తున్నాయి, మంచి కాలువలు, పోలవరం ప్రాజెక్టు, ఇవల్ల మంచి మా పరిశ్రమలు వస్తున్నాయి. చదువుకునే పిల్లలకు విశాఖపట్నం వల్ల మనం కానీ ఇప్పుడు ఎక్కడో బెంగళూరు మీద ఆధారపడుతున్నాం, ఎక్కడో హైదరాబాద్ ఆధారపడుతున్నాం, ఎక్కడో లండన్ అట్లా వేరే దేశాల మీద. మన రాష్ట్రంలో కానీ కొంతవరకన్నా ఉంటే మన పిల్లలు కొంచెం బాగుపడతారు కదా అని నారా లోకేష్ బాబు గారు మన సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. నమ్ముతున్నారన్న ఏదైతే 2047 విజన్ అన్నారో, లేదా 2027 కల్లా ఈ అమరావతి కూడా ఒక దిశ నిర్దేశిస్తానని చెప్పి అన్నారు. వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకు నమ్ముతున్నాం అని ఉన్నాడు. హైదరాబాద్ని ఏ నగరంగా తీర్చిదిద్దినాడు, అదే టైపులో మనకు కానీ అమరావతి ఆ టైపులో వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆ రోజుల్లో చంద్రబాబు సార్ని విమర్శించిన వాళ్ళంతా హైదరాబాద్ని డెవలప్ ఏం చేస్తారు లేదు. ఈ రోజు చూడు హైదరాబాదు ఎట్లా ఉంది ఏం కథను. మనకు కానీ అట్లా రావాలని మనకు కోరిక. అంటే మనకు అసలు రాజధాని అవసరం? అసలు రాజధాని లేకుంటే ఎట్లా? పేరు ఉండాలి కదా. నీ పేరు ఏం పేరు అంటే పలాని పేరు. మీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే అమరావతి అని కావాలి కదా. అమరావతి అంటే ఏకైక రాజధాని అమరావతి. దానికి చట్టబద్ధత కానీ తెస్తున్నారు, పార్లమెంట్లో క్యాబినెట్ పెట్టి తెస్తున్నారు. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అసలు మనకి రాజధాని దేనికి, ప్రపంచంతో కూడిన రాజధాని మనకు అవసరం అని చెప్పి అంబటరాంబాబు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు విద్యావంతులైతే సంస్కారవంతులైతే అట్లా మాట్లాడరు. సంస్కారవంతులు లేని విద్యావంతులు అట్లా మాట్లాడరు అంతే. సంస్కారం విద్యావంతులు ఉన్న వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు. ఇంకా మూర్ఖత్వంగా మాట్లాడేతోళ్ళని ఎవరేం చేయలేరు. దానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారు. ఎందుకంటే బలంగా మాకు ఓటే ఆయుధం, మనం ఏం చేయలేం కదా. ఓట్లు వచ్చినప్పుడు మా నిజాయితీ మేము నిరూపిస్తాం ప్రజలు అంతే.